అథ వింశ అధ్యాయ, 20వ అధ్యాయానికి వచ్చాం. 21తో మనకి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీది అయిపోతుంది అన్నమాట, వినయాధికారికం. ఇప్పుడు 17వ ప్రకరణము నిశాంత ప్రణిధి, రాజభవన నిర్మాణం. ప్రణిధి అంటే చెప్పాను కదా, దాన్ని ఏర్పాటు చేయడము అని అర్థం అనమాట, నియుక్తి చేయడము. కాబట్టి ఇక్కడ రాజభవన నిర్మాణం ఎలా ఉంటుంది, ఇక్కడ మీకు అన్నీ కూడా వాస్తు అనేటప్పటికీ, అసలు వాస్తు అనేది ఏమిటి అంటే, ఎక్కడైతే వసతి అనుకూలంగా ఉంటుందో దాన్ని వాస్తు అంటారు. మనం ఇప్పుడు వాస్తు పురుషుడు ఇత్యాదులు తర్వాత వీటిలో వచ్చింది అంటే ఒక డిజైన్ గీసుకోవడం. అసలు యాక్చువల్గా ఏమిటంటే ప్రతిదానికి పర్సానిఫికేషన్. మనకు పురుష సూక్తం మామూలుగా టోటల్ గా ఏదైతే మనకు ఒక యజ్ఞ పురుషుడిలాగా తీసేసి ఎక్కడ ఏముంటుంది అని ఏ విధంగా చెప్పారో ప్రతిదానికి ఒక డిజైన్ కోసం తీసుకున్నారు. వాస్తు శాస్త్రంలో వాస్తు పురుషుడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు. ఇక్కడ కౌటిల్యుడు వాస్తు శాస్త్రాన్ని గురించి మొత్తంగా చెప్పకుండా, వాస్తు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారు, ఎందుకంటే ఆ రోజుల్లో అయినా ఎప్పుడు, ఎందుకంటే వాస్తు అనేది ఏమిటి అంటే ఇట్స్ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు ఒకసారి సివిల్ ఇంజనీర్స్ కానీ మామూలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళని కనుక్కోవడమును, అదర్వైజ్ ఆల్సో ఇక్కడ ఏముంటుంది అంటే వాస్తు అంటే, వాస్తు ఇతని ఆచార్య కౌటిల్యుడు చెప్పేది పెట్టుకుని మనం ముందుకు సాగుదాం. వాస్తు ప్రశస్తే దేశే అంటే వాస్తు ప్రశస్తమైన ప్రదేశంలో, దేశే అంటే ప్రదేశంలో అంటే ఏమిటి, అక్కడ వసతికి అనుకూలంగా ఉండే భూమి. అంటే ఇక్కడ మనకి రకరకాల భూములు ఉంటాయి. అంటే మామూలుగా ఒక భవన నిర్మాణం చేపట్టినప్పుడు ఈయన ఎందుకు చెప్తున్నాడు వాస్తు ప్రశస్తే దేశే, దేనికి, రాజభవన నిర్మాణానికి ముందు. అంటే ఆల్వేస్ యూ రిమెంబర్, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క దానికి కన్స్ట్రక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే, అది ఒకవేళ మన ఏమంటాము పల్లంగా ఉండే భూమి అయితే ఎలా ఉండాలి, ఎత్తుగా ఉండే భూమి అయితే ఎలా ఉండాలి, ఎంతవరకు పునాదులు తీయాలి, ఇవన్నీ తెలుసు. హార్ష్గా ఉండే ల్యాండ్లో ఎలా ఉండాలి, ఇదంతా మనకి చాలా చక్కగా సమరాంగణ సూత్రధారలో కూడా చెప్తారు. కాబట్టి అదే దానిలో అందుకే వాస్తు శాస్త్రం ఉంది అని వాస్తు వాళ్ళు సమరాంగణ సూత్రధారను రెఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఏదైతే రాజభవనము అన్నప్పుడు నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు అంటే మా వాళ్ళకి ఎప్పుడు ఇస్తూ ఉంటాను. ఏమిటంటే మీరు ఐదర్ ఇప్పుడు గవర్నర్ రాజ్భవన్ అది తీసుకోండి, రాజ్భవన్ అనేది తీసుకున్నా, రాష్ట్రపతి భవన్ అక్కడ తీసుకున్నా, నేను రాష్ట్రపతి భవన్ చూడలేదు కానీ రాజ్భవన్ తీసుకున్నప్పుడు అక్కడ ఏముంటుంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్ కాదు, ప్రజెంట్ టౌన్ ప్లానింగ్ లో మనకు కుదరదు. అందుకని నేనేం చెప్పేదాన్ని అంటే, మనం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ తీసుకోండి, సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత వచ్చింది, నిజాం కాలీన నిర్మాణం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కనుక మొత్తం మీరు క్యాంపస్ నిర్మాణం చూసుకుంటే రాజభవన నిర్మాణానికి మీకు కొంచెం ప్యారలల్ ఇది ఐడియాస్ దొరుకుతాయి అన్నమాట. ఎందుచేతనంటే ఒకటి అక్కడ రాజభవనము అంటే మనం ఏమనుకుంటాము, రాజు యొక్క భవనం మాత్రమే అనుకుంటాము. కాదు, రాజభవనం అనేది సెంటర్గా ఉండి అంతా కూడా అందుబాటులో, మీరు అన్ని చోట్ల కూడా క్వార్టర్స్ అనేవి ఇదివరకు ఉండేవి. మీరు ఓల్డ్ సిటీ ప్లానింగ్, ఓల్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫ్ హైదరాబాద్ కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు కోఠి రెసిడెన్స్ అంటారు, అది చూసుకోవడము. తర్వాత ఇలాంటివి మీరు నిజం చెప్పాలంటే ఈ కెన్ గో ఫర్ సర్వే అనమాట. అంత అద్భుతంగా మనకి ఈ వర్ణన దానికి సరిపోతుంది. ఆ భవన సముదాయం అన్నమాట. రాజభవనం అంటే ఓన్లీ రాజభవనం కాదు, ఈయనంతా డీటెయిల్ గా చెప్తాడు. అక్కడ ఎక్కడ ఇప్పుడు ఏమిటంటే రాజభవనం అంటేనే అసలు చాలా విశాలమైంది. ఎందుచేతనంటే ఇప్పుడు ఏదో అంటారు కదా, చౌమాల ప్యాలెస్ అంటారు, మరొకటి అంటారు. ఎందుచేతనంటే అక్కడ రాజధానిలో ఎన్ని రూమ్లు ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎందుచేతనంటే మొత్తంగా ఒక చోట. అందుకే నేను మీకు క్యాంపస్ అని ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు వీసీ అనేది రాజు అనుకుంటే వీసీ లాడ్జ్ ఒక చోట ఉంటుంది, వీసీ లాడ్జ్ ఒక చోట ఉంటుంది, వీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఒక చోట ఉంటుంది,
మిగతా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వేరే ఉంటుంది. ఆ మహానసం అంటే ఆ, మన మెయిన్ కిచెన్ అనేది ఏదైతే ఉంటుందో అది దూరంగా ఉంటుంది, పక్కనే ఉండదు. అదే విధంగా మన యాంటీ రూమ్స్ అని ఉంటాయి కలవడానికి, అండ్ మన హాల్స్ ఉంటాయి. సో ఆల్ దిస్ అన్నమాట. కాబట్టి వాస్తు ప్రశస్త అంటే ఇది ఏం చెప్తున్నాడు, ఎస్టాబ్లిష్మెంట్. మా తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో కూడా వస్తుంది. ఒక్కటి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న సెక్రటేరియట్ కూలగొట్టి కట్టడం అని కాదు. ఏదైతే అసలు ఉండదో, ఎక్కడైతే కొత్తగా, ఇప్పుడు పాపం నిజం చెప్పాలంటే ఈ పని చేస్తున్న చంద్రబాబు నాయుడు అక్కడ లేదు, హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ అసలు రాజధాని లేదు. సో దాట్ నిజం చెప్పాలంటే ఆ చంద్రబాబు ఏదైతే ప్లానింగ్ ఉందో నిజంగానే మనకు పార్టీలతో సంబంధం లేదు కానీ మేధావి. ఎందుకంటే ఇక్కడ సైబర్ టవర్స్ అని మరొకటని కట్టాడంటే కొంచెం విజన్ ఉంది. దో ఈజ్ ఎకనామిక్ స్కాలర్. ఒక్కొక్కళ్ళకి ఒకటి ఉంటుంది వాళ్ళ యొక్క ఊహాపథం. ఆ విధంగా ఇప్పుడు ఏదో అక్కడ రాజధాని కట్టాలి అంటే ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ అవుతున్నాయి కదా. అంటే ఎక్కడ రాజభవనం ఉండాలి, ఎక్కడ ఇతర భవనాలు ఉండాలి, మంత్రులది ఉండాలి. కాబట్టి వాస్తు ప్రశస్తమైన దేశము అంటే వాస్తు పండితులు ఏదైతే ఏ ప్రదేశం బాగుంటుంది రాజధాని నిర్మాణానికి అనుకుంటారో, అంటే ఏమిటి, ఇంతవరకు రాజధాని నగరము లేని సందర్భంలో ముందుగా మనం చూసుకోవాల్సింది ఏమిటి అంటే, ఉన్నది కూలగొట్టే పద్ధతి కాకుండా కొత్తగా ఒకటి ఏర్పరచుకుంటున్నప్పుడు అక్కడ ఏదైతే మన రాజభవన నిర్మాణం ఉంటుందో అది ఎలా చేయాలో చెప్తున్నారు. ఓకే, లెట్ us ప్రొసీడ్. వాస్తు ప్రశస్తే దేశే సప్రాకార పరిఖా ద్వారమనేక కక్ష్యా పరిగతం అంతఃపురం కారయేత్. రాజభవనం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుచేతనంటే రాజే కదా కంప్లీట్ హెడ్. కాబట్టి ఉన్న మీటింగ్స్, ఉన్న సలహాలు, సంప్రదింపులు అన్నీ కూడా రాజభవనంలోనే అక్కడే జరుగుతాయి. అంటే ఆ సభా మండపం ఇత్యాదులు అన్ని వర్ణిస్తాడు ఆయన. అందువల్ల ఎలా ఉండాలి అంటే మంచి ప్రదేశం చూసుకోవాలి, ప్రాకారం ఉండాలి, అంటే పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, ఎవరు కూడా గబక్కన రావడానికి వీలు లేదు. ప్రాకారం పరిఖ, ఈ చుట్టూ అగడత, కందకం అంటాం మనం. చుట్టూ ఏమిటి అంటే ఏదైతే రాజభవనం నిర్మిస్తున్నామో అంటే కంప్లీట్ గా ఒక మనకి అంటాం కదా కోట, దుర్గం అన్నమాట. దాని చుట్టూ కూడా ఎలా ఉండాలి, చుట్టూ పెద్ద ప్రాకారము. పెద్దదన్నమాట. ప్రాకారం అంటేనే పెద్దది. అంటే మన ఇతరులు దూకడానికి వీలు కానటువంటి ఎత్తు ఉండేది. అదే విధంగా చుట్టూ కూడా కందకము. అవన్నీ ఎలా ఉండాలి, అవన్నీ కూడా ముందు ముందు చెప్పబోతూ ఉంటాడు, తర్వాత చెప్తాడు. అవి మనం ఏదైతే మీకు ప్రతిసారి జానపద చిత్రాలది ఉదాహరణ ఇస్తాను. అది టక్కమని వీళ్ళు రావడానికి బ్రిడ్జి వచ్చేయడము. ఈ మధ్యన వచ్చిన అదేదో తమిళ ఉంది కదా, దీనికి పొన్నమా సంథింగ్ సెల్, ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ ఆల్సో. సో తమిళ్ది. ఆ విధంగా టక్మని అదేంటి బ్రిడ్జ్ రావడము, లేదంటే వెంటనే బ్రిడ్జ్ ఎత్తేయడం, ఇలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం లేదనడానికి లేదు, సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఉంది అనడానికి మనకి ఎప్పుడో కట్టినటువంటి ఆ లక్ష్మణ్ జూలాలు లాంటివి లేవు ఆ బ్రిటిషర్స్ జమానాలో, అంతకంటే ముందు నుంచి. కాబట్టి టెక్నికల్ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్తగా రాలేదు, అడ్వాన్స్మెంట్ అయ్యింది. ఆల్రెడీ ఉన్నదానికి మనకి వాదే వాదే జాయతే తత్వబోధ అని అది పరంపరగా అలా సాగుతూ ఉండి డెవలప్ అయింది అనమాట. కాబట్టి చుట్టూ అగడత అంటే కందకము, తర్వాత పరిఖ ద్వారం, పెద్దది ద్వారం ఉండాలి. అనేక కక్ష్య పరిగతం. కక్ష్యలు అంటే ఏమిటి, చాలా చాలా మన ఏమిటి, ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద ఆ, గదులు అంటే క్లోజ్డ్ అయిపోతాయి. అలా కాకుండా ఆల్మోస్ట్ ఇలా కంపార్ట్మెంటలైజేషన్, అపార్ట్మెంట్ లాగా ఒక్కొక్క అన్నీ ఉన్నవి. తర్వాత అంతఃపురం కారయేత్ అంటే ముందు రాజ యొక్క అంతఃపురం ఎలా ఉండాలి అంటే చుట్టూ ప్రాకారం ఉండాలి, అగడత ఉండాలి, తర్వాత మంచి ద్వారం కూడా అంటే పక్కడబందీగా కొంచెము స్ట్రాంగ్ గా ఉండేటువంటి ద్వారం ఉండాలి.
చాలా కక్ష్యలు ఉండాలి. కక్ష్యలు అంటే ఒకటే కాకుండా ఎక్కడికి తరగతి తరగతి అంటాం చూడండి మనం. కక్ష్య అంటే ఏమిటంటే అక్కడికి కొంచెం కంపార్ట్మెంటలైజేషన్ అన్నమాట. అంటే ఇప్పుడు గురుగారు ఏమని రాశారు చూడండి, విశాలమైన వాకిళ్ళు, హాల్స్ అన్నారు. అంటే ఏమిటి అంటే మనకి ఇట్లా పోతూ పోతూ ఉంటే ఎక్కడికక్కడ ఈ రోజుల్లో కూడా చిన్న చిన్న పార్టీషన్స్ వస్తాయి కదా, ఆ విధంగా విశాలంగా ఉండేటువంటివి ఉండాలన్నమాట. అంటే ఎక్కడికక్కడికి హాల్స్, ఎక్కడికక్కడికి హాల్స్ లాగా ఉండాలి. తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బ్యాంకుల్లో కూడా ఇక్కడ ఈ చాప్టర్ మనకి దేనికి అన్వయిస్తుంది అంటే కోశాధ్యక్ష అని వస్తుంది. కోశాధ్యక్ష, కోష్టాగారాధ్యక్ష అని రెండు చాప్టర్స్ వస్తాయి. అక్కడ కోష్టాగారం అంటే దట్ ఇన్ విచ్ ద ప్రొడ్యూస్ అన్ని కూడా ఏదైతే గూడ్స్ పెడతారో ప్రిపేర్ చేసి అది చూసుకోవడము. తర్వాత కోశాగారం అంటే ఆల్మోస్ట్ లైక్ నో ఏదో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైప్ లో ఒక మెయిన్ బ్యాంక్ అన్నమాట, మెయిన్ ట్రెజరీ అన్నమాట. అది ఎలా నిర్మించాలి అనేది మనకేం చెప్తాడు. ఇక్కడనేమో కోశగృహ విధానేన అన్నాడు, అక్కడనేమో ఏ విధంగా అయితే రాజభవనం ఉంటుందో అలాగా అని అక్కడ చెప్తాడు. అంటే ఈ రెండిటికి కూడా కొన్ని కామన్వి ఉన్నాయన్నమాట, కామన్ క్యారెక్టరిస్టిక్స్ అది చెప్తున్నాడు. కోశగృహ విధానేనవా మధ్యే వాసగృహం అంటే అక్కడ ఒక డిజైన్ చెప్పాడు. ఇక్కడ ఇతను చాలా డిజైన్లు చెప్తాడు. చెప్పి చివరికి ఒక మాట ఏం చెప్తాడు అంటే ఇదన్నీ చెప్పాము, కానీ ఇదందరూ కూడా ఇప్పుడంతా ఆ, రాజుకి ఎంతో మంది సహాయకులు ఇన్ ద సెన్స్ అసిస్టెంట్స్ ఉంటారు, ఆంతరంగికులు ఉంటారు. అప్పుడు ఇవన్నీ డిస్కషన్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్లాన్లు కూడా మూడో కంటికి తెలియకుండా ఎప్పటికప్పుడు మార్చే విధానం కూడా చూసుకోవాలి అని సూచనప్రాయంగా చెప్తాడనమాట. ఇదే విధంగా కాదు, ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఈ దీన్ని ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అని చెప్తాడు తర్వాత. కాబట్టి ఇప్పుడేం చెప్తున్నాడంటే ఆ విధంగా ఇప్పుడు మామూలుగా పైన ముందుగా ఏం చెప్పాడు, బేసికలీ ఇలా ఉండాలి అని చాలా కక్ష్యలు ఉండాలి అవన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రాజు యొక్క వాసగృహం అంటే రాజు నివసించే ప్రదేశము. ఆ అంతఃపురాలు చాలా ఉంటాయి, రాజు ఉండేది వేరుగా ఉంటుంది. అదంతా మళ్ళీ మనకి ఇందులోనే వస్తుంది, ముందు ముందు ఈ చాప్టర్ లో డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుచేతనంటే అంతఃపుర స్త్రీలు ఉండేది వేరు. మీకు తెలుసు, రాజుగారు వస్తున్నారు అని అంటే ఆ రాణికి చెలికత్తెల సమాచారాలు అందిస్తారు, పర్మిషన్ లేకుండా పోరు. ఇదంతా మీరు కృష్ణ వాటిలో తులాభారం వాటిల్లో చూసారు కదా. ఒక రాణి అంతఃపురం నుంచి ఇంకో రాణి దగ్గరికి రావడానికి ఎన్ని దాటుకుని రావాలి. సో ఆల్ దిస్ అన్నమాట. ఈ రాజుకి ఎంతమంది భార్యలు అనేది ప్రసక్తి కాదు ఇక్కడ. కానీ రాజు తన భవనం నుండి అంటే రాణి అంతఃపురం వేరే ఉంటుంది, రాణి భవనం వేరేగా ఉంటుంది, రాకుమారుల భవనాలు వేరేగా ఉంటాయి. మనలాగా ఏదో ఇప్పుడు మనది కూడా అదే అయింది కదా, పిల్లలు ఎవరి రూమ్లు వాళ్ళకి అని మనం ఏర్పాటు చేశాం కదా. మరి అది రాజుల కాలం కాబట్టి ఎవరి భవనాలు ఎవరి వాళ్ళకు ఉంటాయి. అది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వర్క్ దిస్ ఇస్. మధ్య వాసగృహం ఎలా అంటే కోశగృహం లాగా. అంటే ఏమిటి, కోశగృహంలో ఎలా ఉంటుంది, చుట్టూ అన్ని ఉంటాయి. ఆ ఏదైతే పర్టికులర్ గా రాజు కోసం కేటాయించబడేది ఉంటుందో అది మధ్యన ఉండాలి. ఎలా ఉండాలట, ఇవన్నీ కూడా నేను ఇందాక మీకు చెబుతూ సివిల్ డిపార్ట్మెంట్ అని ఎందుకు అన్నామంటే, నిజం చెప్పాలంటే ఈ కోటలు వగైరా వాటిల్లో ఏమి స్టడీస్ ఏమున్నాయో సివిల్ వాళ్ళకి, సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాలి. మరి అలాంటివి ఏమన్నా వచ్చాయని మనం ఒక రోజు క్లాస్లో డిబేట్ పెట్టుకుని చూసుకోవాలి. ఎలా ఉండాలంటే ఇక్కడ 2-3 థింగ్స్ అయితే న్యూ ఫర్ మీ. కొన్ని అయితే కొన్ని కొన్ని మాత్రం మాకు లైక్ మా ఊర్లో గడి ఉంది కాబట్టి ఆ గడికి సంబంధించి కొంత నిర్మాణం అనేది చిన్నప్పుడు అక్కడ క్లాసులు జరిగేవి. ఆ విధంగా కొంచెం కొంత పరిజ్ఞానం ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గూఢభిత్తి సంచారం మోహన గృహం తన్మధ్యేవా వాసగృహం.
ఇక్కడ కోశగృహంలాగా మధ్యన ఉండాలి. కోశగృహంలాగా ఉండాలి అంటే ముందు ముందు వర్ణనలో మనకు తెలుస్తుంది. ఆ స్ట్రాంగ్ రూమ్ అనేది ఒకటి ఏ విధంగా అయితే సీక్రెట్ గా ఉంటుందో, ఆ విధంగా రాజు అంతఃపురం, రాజు యొక్క ప్రైవేట్ అపార్ట్మెంట్ అనేది కొంచెం ఇన్యాక్సెసిబుల్ గా, ఈజీగా అప్రోచబుల్ గా కాకుండా ఉండాలి. లిటిల్ సీక్రసీతో ఉండాలి. ఎలా అనేది అది ఎలాగైనా చేసుకోవచ్చు. గూఢ భిత్తి సంచారం మోహన గృహం. ఇది ఇక్కడ మీకే శ్రోతలకే వదిలేస్తున్నాను. గోడలే మామూలుగా మనం ఏమంటే స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ అన్నప్పుడు ఇది ఒక పెద్ద పవర్ పాయింట్ తో చెప్పాల్సినటువంటి టాపిక్ అన్నమాట. చాలా పెద్ద పెద్ద గోడలు ఇంత ఏదో ఇంచెస్ లో, నాకు అది చెప్పడం రాదు కానీ చాలా పెద్ద గోడలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ దానిలో ఏముంటుందట అంటే, ఆ గోడలలో చూడ్డానికి గోడలు, అంతఃపురం చుట్టూ పెద్ద గోడల మధ్యన అంతఃపురం నిర్మించబడి ఉంటుంది. కానీ గోడ మధ్యనే ఒక దారి ఉంటుంది. రహస్యమైన గూఢ భిత్తి సంచారం, రహస్యంగా గోడల మధ్య నుంచి సంచరించేందుకు వీలుగా ఉండేటట్టు. మోహన గృహం. మోహన గృహం అంటే అసలు ఆ గోడల లోపల నుండి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నామో తెలియక తికమక పెట్టేది. అంటే మోహింపజేసేది అంటే అందమైనదని ఎక్కడ అర్థం కాదు. అసలు మనిషిని మూర్ఛలోకి, అంటే మనిషికి ఏం మూఢత్వం అంటాం కదా, మనిషి అట్టర్ కన్ఫ్యూజన్ అన్నమాట. అసలు ఎక్కడున్నాము, ఎక్కడ పోతున్నాము, ఎందుచేతనంటే ఎవరన్నా వచ్చినా ఏదైనా కూడా తెలియకుండా దాక్కోవడానికి వీలుగా, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నామో తెలియనంత అయోమయంగా ఉండేటువంటి ఆ గోడలు ఉన్న చోట తన్మధ్యేవ వాసగృహం. ఆ విధంగా గోడలలో రహస్య మార్గాలు, అంటే రహస్య సంచారం జరిగేటట్టుగా ఉంచి తన్మధ్యంలో, దాని మధ్యలో నివాస గృహం పెట్టుకోవచ్చు. లేదా లేదా భూమి గృహం వా ఆసన్న కాష్ఠ చైత్య దేవతాపిధాన ద్వారం అనేక సురుంగా సంచారం. ఇది ఒక డిజైన్. ప్రాసాదం వా గూఢ భిత్తి సోపానం, ఆ సుషిప్త సుషిర స్తంభ ప్రవేశాపసారం వా. ఓకే, ఇన్ని రకాల డిజైన్లు పెట్టారు. ఒకటి జనరల్ గా చెప్పేసి, రెండవది ఏం చెప్పాడు, గూఢభిత్తి సంచారం అంటే గోడలలోనే రహస్య మార్గాన్ని ఏర్పాటు చెయ్యాలి. లేదు భూమి గృహం. భూమి గృహం అంటే అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ అంటే మనకి తెలియొద్దు, తెలియకుండా ఉండేటువంటి అండర్ గ్రౌండ్ ఒకటి నిర్మించి దానికి ఏం చేయాలి అంటే, ఆసన్న కాష్ఠ చైత్య దేవతా విధాన ద్వారం. ఎక్కడైతే మామూలుగా ఆ అక్కడ సమీపంలో ఏదైతే ఒక దేవత విగ్రహం ఉంటుందో, చెక్కది కాష్ఠ అని చెప్తున్నాడు. ఎందుకంటే డోర్స్ ఉంటాయి కదా, అందువల్ల అది ఒక చెక్క ద్వారము ద్వారా దాన్ని మూసేటట్టుగా ఉంచి, ఇంకా ఎలా ఉండాలి, అనేక సురంగా సంచారం. ఆ లోపల వెళ్ళడానికి, ఎందుకంటే అది భూమి గృహం కాబట్టి, ఆ మన అండర్ గ్రౌండ్ కాబట్టి, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలంటే ఎలా మరి, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలంటే ఆ లోపల మళ్ళీ సొరంగాలు ఉండాలి. సొరంగం లేకపోతే పైకి వచ్చి రావడానికి కాదు కదా, అది అలా ఉండాలన్నమాట. అందువల్ల అక్కడ కాష్ట చైత్య దేవతాపిధాన ద్వారం అనేక సురంగ సంచారం. అక్కడ చూడ్డానికి ఎలా కనబడుతుంది భూమి గృహం, అక్కడ ఏదో ఇది చేసేసి ఒక బొమ్మ, బొమ్మను ద్వారం, దానికి అంటే మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలా ద్వారంగా ఉంటుంది. యాక్చువల్ గా అది దేవత అది అనుకుంటాము, దాని పక్కకు తీస్తే కిందకి దిగడానికి మెట్లు ఉండేటట్టుగా ఉంటాయి. ఆ విధంగా మళ్ళీ కింద గృహం నుంచి సొరంగం అన్నమాట. చెప్పాను కదా, డిజైన్ అంతా మీరు వేసుకోవాలన్నమాట. లేదా ప్రాసాదం వా గూఢ భిత్తి సోపానం సుషిర స్తంభ ప్రవేశాపసారం వా. ఈ విధంగా అండర్ గ్రౌండ్ భూమి గృహం. భూమి గృహం అంటే లోపల అన్నమాట, అండర్ గ్రౌండ్. అలా కాకుండా ప్రాసాదం ఓకే, మామూలు ఓపెన్ బిల్డింగ్ అయినా పర్వాలేదు,
అందులో మళ్ళీ ఎలా ఉండాలి? గూఢ భిత్తి సోపానం. అందులో అంటే ఏమిటి? పై ప్రాసాదం అన్నప్పుడు మేడ పైన, మేడ పైన అంటే పై అంతస్తులో ఉన్నప్పటికీ కూడా దానికి ఎలా ఉండాలి? మళ్ళీ రహస్యంగా అందులోకి వెళ్ళడానికి, అందరూ చూస్తుండగా వెళ్ళడం అనేది వేరు. అది ఆ ఎవరికి కనబడకుండా దానిలోనే గోడలోంచి మెట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు గూఢభిత్తి సంచారం అన్నాడు, ఇక్కడ గూఢభిత్తి సోపానం. ఆ పైకి ఎంత బ్యూటిఫుల్ డిజైనో మీరే చూసుకోండి. ఆ గోడ పైకి ఏదైతే వెళుతూ ఉంటారో, పైకి వెళ్ళేది ఏదైతే ఉంటుందో మామూలుగా కనబడేటువంటి మార్గం సోపాన పంక్తి వేరు, కానీ రహస్య సోపాన పంక్తి అని అర్థం అన్నమాట. అదే విధంగా సుషిర స్తంభ ప్రవేశ అపసారంభ. అంటే రాజుగారు, మనం ఇంతవరకు కథలు చదువుకోవడము, రాజుగారు మారువేషాలను వేసుకొని వెళ్ళారు. ఎలా వెళ్తారయ్యా మారువేషంలో? ఎక్కడి నుంచి వెళ్తారు? వెళితే మరి అందరికి కనబడదా రాజుగారు వెళ్తున్నారంటే? రాజుగారు తన అంతఃపురంలోనే ఉంటారు, అది తలుపులు వేసే ఉంటాయి, కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చు రావచ్చు అనడానికి ఇవన్నీ ఏర్పాట్లు అన్నమాట. అందువల్ల ఏమంటున్నాడు? సుషిర స్తంభం అంటే స్తంభాలలో, మళ్ళీ స్తంభాలలోనే చక్కగా ఒక రంధ్రాలు ఏర్పరచుకొని, తద్వారా ప్రవేశానికి అంటే ఆగమానికి నిర్గమానికి రెండిటికి కూడా అవకాశం, ప్రవేశ అపసారంభ. ప్రవేశించడానికి కానీ లేదా వెళ్ళడానికి కానీ అనుకూలంగా ఉండేటట్టు సుషిర స్తంభ ప్రవేశ అపసారంభ కారయేత్, అన్నిటికీ కారయేత్ కారయేత్ అని మనం అన్వయించుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, వాసగృహం యంత్రబద్ధ తలావపాతం కారయేత్. ఇక్కడ మీకు టెక్నికల్ చెప్పాను కదా, సాంకేతిక పరిజ్ఞానం ఏమంటున్నాడంటే, ఆ రోజుల్లోనే యంత్రబద్ధ తలావపాతం. చాలా చోట్ల మీటింగ్స్ లో నేను ఇది చెప్పాను, లెక్చర్స్ లో. యంత్రంతో చేయబడినటువంటి తలము కలిగినటువంటిది ఒకటి చేయాలి. అంటే ఏంటి? వాసగృహం అనేది ఏదైతే ఉందో అది టోటల్ గా మనము, నేను చెప్పాను కదా జానపద సినిమాల్లో చూసినట్టు, మీట నొక్కితే అది అమాంతంగా కిందికి వెళ్ళేటట్టుగా ఉండేటువంటి అపార్ట్మెంట్ నిర్మించాలి. దానికి మీటలు, ఈ మీటల చోటు చాలాట్లో మీకు ఇక్కడే కాదు, ఇంకా ముందు ముందు దీనిలో కూడా వస్తుంది. ఎలా ఆ కోట నిర్మాణం ఇత్యాదులు ఉన్న చోట ఎలా ఉంటుంది? మీట నొక్కడము, మీట నొక్కగానే అవి వచ్చే శత్రువులను ఎలా అటాక్ చేస్తాయి, స్వదంష్ట్ర సర్పదంష్ట్ర అని చెప్తారనమాట. ఆటోమేటిక్ నాకు ఎన్నిసార్లు అనిపించింది, మా సంస్కృత్ సెమినార్లలో చెప్పడమే తప్ప నేను ఎప్పుడైనా ఎవరు ఎంటర్డ్ ఇంటూ దిస్ టెక్నికల్ పీపుల్ సొసైటీ. అది వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఆ మెట్లు ఎక్కేటప్పటికే ఆ రహస్యంగా మీటర్లు ఎలా అమర్చి ఉంటాయి అంటే, స్వదంష్ట్ర అంటే కుక్కలాగా, కుక్క ఏం చేస్తుంది? పిక్కల్ని పట్టుకుంటుంది. అదే విధంగా పాము కూడా పాదాల మీద కాటి ఏదో అనుకుంటారు, కానీ టప్మని పైకే త్రాచు పాములు అయితే పైకి ఇస్తాయి. కాబట్టి సర్పదంష్ట్ర స్వదంష్ట్ర అని ఆ షేప్స్ లో, అలాంటి దానిలో అక్కడ మీటలు అమర్చి ఉంటాయి. శత్రువులు కానీ గూఢచారులు కానీ మెట్ల మించి రావడానికి ప్రయత్నించగానే ఆటోమేటిక్ అది పిక్కను అందుకుంటాయి అని ఇది ముందు ముందు రాబోతుంది. ఇక్కడ అంటే అక్కడ కూడా యంత్ర ప్రసక్తి వస్తుందని చెప్పడానికి ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ యంత్రబద్ధ తలావపాతం. మీకు ఏదైతే మనం లిఫ్ట్, మ్యాన్పులింగ్ లిఫ్ట్, ఎప్పుడో మేము చార్మినార్లో ఆయుర్వేద హాస్పిటల్లో మనుషులు ఇట్లా లాగే లిఫ్ట్ ఉందన్నమాట. అప్పుడు లిఫ్ట్ లేదు కదా, ఎందుచేతనంటే మనుషులు వెళ్ళడానికి రావడానికి అలా ఉంది. ఆ విధంగా ఇక్కడ యంత్రబద్ధ తలావపాతం, ఆ ఒక మీట నొక్కితే కింద వచ్చేటువంటిది ఉండాలి. ఎందుచేత అంటే, ఆపత్ ప్రతీకారార్థం ఆపది వాక్కారయేత్. ఆపదలు ఆపదలను ఎదుర్కోవడానికి, అంటే ఇన్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే శత్రువులు మూకుమ్మడిగా అటాక్ చేస్తారో, అంతఃపురం అంతా ఆక్రమించుకుంటారో, అప్పుడు చక్కగా అసలు అక్కడ ఉన్నదే తెలియదు కాబట్టి దానిలోకి దిగి తప్పించుకోవడము. ఇవన్నీ నేను సూచనప్రాయంగా ఏం చదివినారో మహానుభావులు పాత దర్శకులు కొన్ని మూవీస్ లో చూపించారు, అది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ప్రతీకారార్థం ఆపది, అక్కడ ఆపద ప్రతీకారంకి అవుతుంది,
తర్వాత ఆపదలో ఉన్నప్పుడైనా కూడా ఇలాంటిది చెయ్యాలి. తర్వాత ఏమంటున్నాడంటే అతో అన్యథావా వికల్పయేత్ సహాధ్యాయి భయాత్. ఇన్ని మార్గాలు మేము చెప్పాము, ఇన్ని రకాలు చెప్తున్నాము. అయితే సహాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యంత్రశాస్త్రాలు అంటే ఎందుకు చెప్తున్నాము, ఇప్పుడు సివిల్ ఇంజనీర్లో సివిల్ మోడల్స్ ఎన్ని ఉంటాయో అన్ని తెలుస్తాయి. అర్థశాస్త్రం చదివే వాళ్ళకి అర్థశాస్త్రంలో మెలకువలని ఇప్పుడు మీకే సగం తెలిసాయి. కాబట్టి ఏమంటున్నాడంటే సహాధ్యాయులు ఎవరైతే ఉంటారో రాజుతో అంటే రాజు మంత్రి ఎవరైనా కావచ్చు, సహాధ్యాయులకి వీళ్ళకున్న పరిజ్ఞానం అంతా వాళ్ళకు ఉంటుంది. అందువల్ల అంటే ఎవరికి తెలియకుండా ఉండాలి, సహాధ్యాయి కావచ్చు, కొడుకు కావచ్చు, భార్య కావచ్చు, ఎవరికి తెలియకుండా ఉండాలని అతను చెప్తున్నాడు, మన ఆచార్య చాణక్యుడు. కాబట్టి అలా చేయాలి, లేదా మరొక విధంగా కూడా చేసుకోవచ్చు అన్నాడు. అన్న తర్వాత ఇంకొకటి, ఇది కూడా నేను చాలా సెమినార్స్ లో ప్రస్తావించాను. ఆ మీరు అంటే అందులో సైంటిస్టులు కూడా ఉండేవాళ్ళు. మోస్ట్లీ ఈ బీజేపీ వాళ్ళది ఒకటి ఇతిహాస సంకలన సమితి అని ఒక సిస్టర్ కన్సర్న్డ్ సంస్థ ఉండేది. వాళ్ళు సైంటిస్టులను అందరినీ, ఇంజనీర్స్ చాలా మందిని వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి కొన్ని సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. అలాంటి ఒక 2 సెమినార్స్ లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా ఈ విషయాలు చెప్పాను. కాకపోతే ఈ వైడ్ దీనిలో ఎవరు ఏం ఫాలో అయినారో మనకు తెలియదు. అందువల్లే అంటున్నాను, సివిల్ వాళ్ళకి ఆ, తెలిసిన విషయాల మనకు తెలియదు, కానీ ఇందులో చెప్తున్నారు. అయితే ఇవన్నీ మనకు అవైలబులా లేదా అనేది కూడా చూసుకోవాలి. మానుషేణ అగ్నిన త్రిహి అపసవ్యం పరిగతం అంతఃపురం అగ్ని అన్యో న దహతి. ఇక్కడ ఏం చెప్తున్నాడు మీకు కింద కూడా ట్రాన్స్లేషన్ లో ఇచ్చారు. నేను చదువుకున్నప్పుడు గురువు గారి బుక్ లేదు, కాంగ్లే గారిది. నేను మొత్తం నా పిహెచ్డి వర్క్ అంతా గురువు గారిది రాలేదు, నాది ఎప్పుడో 89లో అయిపోయింది. ఈ తర్వాత ఎప్పుడో వచ్చింది ఈ పుస్తకం. కాకపోతే గురువు గారే నాకు గైడ్, అందులో సందేహం లేదు. ఆ అర్థశాస్త్రం అర్థం చేసుకునేంత సామర్థ్యం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. కాకపోతే అన్ని కూడా ప్రతిపదోక్తంగా వారే చెప్పారు. అయితే సంస్కృతం దానికి వారు చెప్పారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మానుషేణ అగ్నిన అన్నప్పుడు ఏదైతే మానవుల యొక్క అస్థికలు బూడిద ఉంటుందో అది మానుషేణ అగ్నిన. ఆ వాటి ఆ కాలినటువంటి ఏదైతే ఉంటుందో అది తీసుకుని ఆ అగ్నితో తీసుకుని ఆ 3 సార్లు అపసవ్యంగా అంటే తెలుసు కదా, అపసవ్యంగా ఆ చుట్టూ తిరగాలన్నమాట. అంటే దానికి స్ప్రే చేయడం ఏదో ఉంటుందన్నమాట. అలాంటిది దాన్ని అంతఃపురాన్ని అగ్ని అన్య అగ్ని నదహతి. అది అంటాం కదా, ఉష్ణైన శీతలం అన్న టైప్లో దీనిలోని సీక్రెసీ ఏముంటుందో మనకు తెలియదు. ఆ విధంగా చేయడం వల్ల అంతఃపురంలో మరొక అగ్ని ప్రవేశించజాలదు. అంటే దిస్ ఈజ్ ద యాంటీ ఫైర్. మనం అంటాం కదా, వాట్ ఆర్ ద లైక్ ఏం ఫైర్ దానికి ఏం మెజర్స్ తీసుకున్నారు అని అంటారు కదా, ఇప్పుడంతా కార్బన్ డైఆక్సైడ్ ఇత్యాదులు నీళ్లు తెస్తారు. అయితే కన్స్ట్రక్షన్ లోని ఇప్పుడంటే కన్స్ట్రక్షన్ అంటే లక్క ఇండ్ల లాంటి ఇండ్లు కదా, ఎక్కడంటే అక్కడ ఓడెన్ ఫర్నిచర్ ఇచ్చారు, ఇవన్నీ లక్ష గృహాలు. ఆ అందువల్ల అలా కాకుండా ఏదైతే మనం సున్నం వీటితో కడతారో దానికి ఇది ఒక మార్గం, దీని వల్ల అగ్ని దహతి. ఇంకా అక్కడ నచ అత్ర అన్య అగ్ని జ్వలతి, అక్కడ వేరే అగ్ని అసలు మండదు. మరి ఎట్లా వంట వరకు అంటారేమో, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ముందే చెప్పాను, రాజభవనంలో రాజ నివాసంలో అక్కడ వంట ఇల్లు పొయ్యి ఇత్యాదులు ఏమి ఉండవు, అవంతా దూరంగా ఉంటాయి. కాబట్టి సిగరెట్ ముట్టించుకోవడానికి అగ్గిగా అట్లాంటివి ఏమి ఉండవు. కాబట్టి అక్కడ అగ్ని అనేది కేవలము ఏమన్నా తైల దీపాలు ఇత్యాదులు మాత్రం ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే దానికి ఏ విధమైన అగ్ని దానిని కాల్చజాలదు, భవనాన్ని, గోడలని ఇత్యాదులని కాల్చజాలదు. వైద్యుతేన భస్మన మృత్ సంయుక్తేన కరకవారిణావలిప్తంచ. ఇదైతే ఇది కూడా నేను చెప్పాను. ఏం చెప్తారంటే వైద్యుతేన ఆ పిడుగు పడి ఏదైతే మసి అవుతుందో వృక్షాదులు
అది తీసుకుని ఆ బూడిద ఇప్పుడు ఎన్నో చోట్ల పిడుగుపడుతుంది. ఏం చేస్తున్నారు? గాడ్ ఓన్లీ నోస్. ఆ భస్మము మట్టితో కలిపి దానిలో కరకవారిన ఆ రాళ్ళు ఉంటాయి కదా, వడగళ్ళు, అది కూడా కలిపి గనక దానికి లేపం లాగా పూస్తే అవలిప్తం, దాన్ని గనక ఈ గోడలు అవుట్ సైడ్ గోడలకు గనక పూస్తే అప్పుడు కూడా అగ్ని ప్రమాదం జరగదు. ఫైర్ ప్రూఫ్ అనేది చెప్తున్నారు. ఈ ఫైర్ ప్రూఫ్ అనేది నిజంగా కూడా ఉంది. నేను మొన్న కూడా ఏదో సందర్భంలో చెప్పాను మాట్లాడుతూ. అక్కడ ఏమిటంటే సిఎస్ఆర్ ప్రభు అని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ లో స్టిల్ ఈజ్ అసోసియేట్ అనుకుంటాను. ఆయన బీటెక్ అండ్ ఎంటెక్, మన కెమికల్ ఇంజనీరింగ్. ఆయనే విమాన శాస్త్రం పైన పరిశోధనలు అవి చేశాడు. ఆయన ఈ ప్రజెంటేషన్స్ చాలా చోట్ల ఇచ్చినప్పుడు పేపర్ మీద ఒకానొక రకమైన ద్రవం వేసేసి అది దాన్ని పైన అగ్గిపుల్ల గీక్తే అది అంటుకోలేదు, కాలలేదు, అలాంటివి చూపించాడు అనమాట. కాబట్టి ఇలా పర్టికులర్ థింగ్స్ ఉంటాయి. అవి కనుక అందులో వేసేస్తే అగ్ని అంటుకోదు. అందువల్ల ఇప్పుడు మీరు కనుక ఒకసారి చూసినట్టయితే ఆర్ట్స్ కాలేజీలో ఈ కొన్ని రాడ్స్ ఇలా పెట్టుంటాయి చూడండి. ఇన్ని పొడుగు 100 ఏళ్ళు దాటింది, అది మా సెంటనరీ కూడా అయిపోయింది. అంటే ఇన్ని పిడుగులు, ఇన్ని ఉరుములు, ఇన్ని ఉత్పాతాలు వచ్చినా అది తలెత్తుకొని వేర్ హెల్డ్ హై అనే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినట్టుగా తలెత్తుకొని అలాగే నిలబడింది ఆ శిలాభవనం. అది రాతి భవనం, దానికి తరుగు లేదు. ఏదో రాళ్ళైనా కరుగుతాయి అని అంటే అవి ఆ రాయి మాత్రం కరగలేదు, చల్లగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు పాత పాత బిల్డింగ్లన్నీ కూడా పిడుగుపాటుకు గురి కాకుండా ఉండడానికి కారణం గనక అన్వేషించినట్లయితే యాక్చువల్గా ఈ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ఏదో ఇప్పుడు వీళ్ళు చెప్పే పుస్తకాలు, వాళ్ళు చెప్పే పుస్తకాలు, ఫారినర్స్ రాసిన పుస్తకాలు పట్టుకుని వేలాడుతుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఏదైతే హెరిటేజ్ బిల్డింగ్స్ అని మాట్లాడుతూ ఉంటారో, హెరిటేజ్ బిల్డింగ్స్ యొక్క ప్లానింగ్, కన్స్ట్రక్షన్ వాల్యూస్ ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళి డిజైన్స్ ఇత్యాదులు మీరు చూసినట్టయితే అసలు ఇప్పుడు సాలాజీ మ్యూజియం లాంటిది మరొకటి, ఆ కోర్ట్స్ కానీ ఎక్కడి నుంచి అంతెందుకు మీరు కోటి ఉమెన్స్ కాలేజ్ ఇప్పుడైతే అంత మాడిఫికేషన్ చేశారు. అంతకు ముందు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా వెనక నుండి మళ్ళీ రావడానికి మెట్లు ఉండేవి అనమాట. గబక్కన ఎక్కడికో ఏదో డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సింది మర్చిపోతే ఎక్కడ మనం గుర్తుకొస్తే అక్కడి నుంచి వెనక్కి వెళ్ళడానికి మార్గం ఉండేది, ఇటు రావడానికి మార్గం ఉండేది. సో ఈ విధంగా అసలు ఎక్కడ ఆర్ట్స్ కాలేజీ మేమైతే చివరి వరకు కూడా ఆ మెట్లు ఇలా వచ్చి ఇలా దిగుతుంటే దిగితే గుమ్మం ఎట్టుందని మేము కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. ఈ ద్వారమా? ఎందుకంటే అవి ఇలా అని ఇట్లా తిరుగుతాయి. మెట్లు దిగి జనాలకు ఎదురుగా పోవాలనుకుంటే అంటే దట్ ఈస్ అలాంటి వాటి స్టడీ చేయాలి. అంతేగాని ఏదో మామూలుగా ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని దీనికి ఇంత ప్రపోర్షన్, ఇంత సిమెంటు, ఇంత రాయి, ఇంత ఇసుక, తర్వాత ఇప్పుడు ఈ వెళ్ళ పుణ్యమా అని అప్పుడు ఇరేనియన్ ఏదైతే ఉందో మన వాళ్ళ ఆర్కిటెక్చర్ చూడండి, గ్రీక్ వాళ్ళే చూడండి. ఇప్పుడు ఈ వచ్చాక ఈ బ్రిటిషర్స్ దాన్ని ఏమంటాం మనం, అగ్గిపెట్టె, పేక మెడల అగ్గిపెట్టెలన్నీ కూర్చున్నటువంటి డిజైన్లు. ఇప్పుడు ఎన్ని కార్పొరేట్ ఆఫీసులు చూడండి, డబ్బా మీద డబ్బా, డబ్బా మీద డబ్బా, డబ్బా మీద డబ్బా పెట్టినట్టు ఉంటున్నాయి. దానికి పెద్ద వీడు చెప్పే డిజైన్ ఏముంది, పైనుంచి కింద దాకా ఒకటే అన్నమాట. పైన పైన గుంత, కిందది కూడా గుంతుంది. సో ఈ టైప్. సో వాళ్ళని తప్పు పట్టడం అని కాదు, కానీ ఆనాటి ఆ డిజైన్లలో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఆ ప్రొటెక్షన్ చెప్తున్నారు. ఏం ప్రొటెక్షన్ అంటే మనకు ఓన్లీ కొన్నే తెలుసు. ఇక్కడ మీకు ఏదైతే కొన్ని మొక్కలు, కొన్ని ఆకులు తోరణాలలాగా కట్టడం వల్ల మనకి మామిడాకుల తోరణాలు కట్టడం అనేది ఎలా వచ్చింది? కేరళలో కనుక చూసినట్టయితే మామిడి చెట్లు ఉండవు, అక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉంటాయి అండ్ అరటి చెట్లు ఉంటాయి. మీరు అక్కడ అద్భుతంగా, ఎవరన్నా మీరు వెళ్ళారో తెలియదు కానీ అక్కడ ఏం చేస్తారు, ఆ ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు వాటిని ఇలా ఇలా మన కొంచెం కట్ చేసి ఇలా ఇలా చేస్తే దానికి మధ్య నారలాగా ఉంటుంది. ఆ నారలాగా ఉండి అవితో అసలు ఎంత అందంగా ఉంటాయో వాటితోనే తోరణాలు అవన్నీ కడతారన్నమాట. అంటే ఎక్కడ ఏవి లభ్యమవుతాయో దాంతోనే మనం చేసుకుంటాం కదా.
ఇప్పుడు కొబ్బరి ఆకులు పందిళ్ళు మనకి తెలంగాణలో ఎక్కడ దొరుకుతాయి? దొరకవు. కానీ ఇప్పుడు కేరళ, కోనసీమ, చెన్నై వీటిలో దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొన్ని రకాల మొక్కల పేర్లు చెప్పారు. వీటికి బొటానికల్ టర్మ్స్ నేను మీకు ఇంకో క్లాసులో మీకు శ్యామశాస్త్రి దానిలో ఉన్నాయి. అది నేను మీకు ఎప్పుడైనా ఏమంటారు శ్యామశాస్త్రి బుక్ ఉంది నా దగ్గర, దానిలో నుంచి మీకు ఆ, అదే ఫోటో తీసి మీకు పంపిస్తాను. సో ఇక్కడ ఎందుకంటే మనకి ఇవి కొంచెము అవుట్డేటెడ్, మన తెలుగులో ఏమంటారు అనేది ఇప్పుడు గురువు గారు కూడా ఏది ఉందో అదే రాశారు. కాబట్టి జీవంతి, శ్వేత, ముష్కక, పుష్పవంద పుష్పవందాకాభిः అక్షీవే జాతస్య అశ్వత్థస్య ప్రతానేన వా గుప్తం సర్ప విషాణి వా న ప్రసహంతే. నిజానికి తోరణాలు కట్టడం అనేది గృహప్రవేశం కాగానే ఆ మంచి ఒక రకమైన సువాసన వచ్చి మనం మామిడాకులతో తోరణాలు కడతాం కదా. పెళ్లి పందిళ్ళు కూడా ఎలా వేస్తాము? కొబ్బరి వాటితో పెడితే వేస్తాం కదా. దానికి ఏమిటి కారణం అంటే ఇక్కడ ఇచ్చినవి జీవంతి అనేది, తర్వాత శ్వేతాముష్కక అంటే ఆ తెల్లని ఏదో, ఈ గురువుగారు మొక్కపు చెట్టు అన్నారు, దీనికి బొటానికల్ది వేరే ఉంటుంది. పుష్పవందాక అనేది కూడా ఒక మొక్క అన్నమాట. వీటి ఇది తర్వాత వీటి కట్టి తర్వాత ఏం చేయాలి? తేమ లేని ప్రదేశంలో పుట్టినటువంటి అశ్వత్థ వృక్షం దాంతో ప్రతానేన అంటే మన తోరణం లాగా అన్నమాట. అలా గనక కడితే గుమ్మానికి కానీ ఎక్కడైనా, అందుకే ఏం చేస్తారు తోరణాలు కట్టినప్పుడు మీకు మన జెండా ముక్కలన్నీ మనకి మన ఫ్లాగ్ హోస్టింగ్ అప్ అనే ఈ ఏదైతే ఉత్సవాలు ఉంటాయో అప్పుడన్నీ చిన్న 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 చిన్నవి రంగురంగులవి కడతారు కదా. అది అంతఃపురాలలో అక్కడ తోరణాల్లా కట్టడం అన్నమాట. అందుకే ఇప్పుడంతా మనం ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఆకులు వాటి వల్ల ఒరిగే ప్రయోజనం ఏం లేదు. అసలు తోరణాలు కట్టుకోకుండా పర్వాలేదు, కానీ సంహౌ అట్లీస్ట్ మై సెల్ఫ్ ఐ డోంట్ లైక్ దట్. న్యాచురల్ గా ఉండి వారం 10 రోజులై నెల్లాళ్ళు మేము మళ్ళీ పండగ వచ్చేదాకా పాతవైనా ఉంచేవాళ్ళం. వాటిల్లో ఎండినా కూడా వాటిలో కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అలాగా ఈ ఇత్యాది ఆకులతో కట్టినటువంటి తోరణాల్లో ఏమవుతుంది అంటే పాములు కానీ ఎలాంటి విషక్రిములు కానీ విషకీటకాలు కానీ ప్రవేశించవు, ప్రవేశించజాలవు అని చెప్తున్నారనమాట. ఓకే. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారు? ఇళ్లల్లో వీటిని పిల్లలు ఎందుకు పెంచుతారు, పిల్లల్ని ఎందుకు రాణిస్తారు? ఇవన్నీ కూడా డొమెస్టిక్ ఎనిమల్స్ కదా. కుక్కల్ని రాణిస్తారు అంటే కుక్కలది ఇక్కడ చెప్పలేదు, బట్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కుక్కలు సర్పాలను పసిగడతాయి. ఇట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్. అది ఎక్కడో గోడ సందు, రాళ్ల సందులో దాగిన పాముని చూసి కూడా మా ఇంట్లో, మాది అది పెట్ డాగ్ కాదు, అలా వస్తూ పోతూ ఉండేది ఆ కుక్క పెరట్లోంచి. అది అక్కడ చూస్తూ ఉంటే నిక్కి నిక్కి చూస్తుంది ఏమిటా అని మేము చూస్తే చిన్న పాము పిల్ల సందులో ఇరుక్కుంది. ఆ పామును చంపిన తర్వాత చంపి వెనకాల మేము పెరట్లో వేస్తే అక్కడికి కూడా పోయి చూసి వచ్చింది. అది అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పెడ్డా. ఎప్పుడన్నా మిగిలితే పెరగన్నం వేసేవాళ్ళం. అక్కడి దాకా వెళ్ళి అది చూసి చచ్చిందా లేదా అని చూసి వచ్చింది. అంటే అయితే పిల్లి అవుతే దాని సంగతి చెప్పని అక్కర్లేదు. పాము ఉంది అంటే పాము పిల్ల ఉన్నా ఏదో ఉన్నా అది చూసేసి ఏదో చంపుతుంది అంటారు, చంపుతుందా లేదా కానీ అది ఉంది అంటే ఇవి రావన్నమాట. మార్జార మయూర నకుల పృషత ఉత్సర్గ సర్పాన్ భక్షయతి చెప్తున్నారు. పిల్లి, నెమలి అనేది మనకు తెలుసు. పిల్లి, నెమలి, నకుల అది కూడా తెలుసు మనకు, అది ముంగిస్త. ఆ పురుషోత్సర్గ అంటే ఈ మనకి ఆ, లేళ్లలో రకరకాలు ఉంటాయి కదా, అది చుక్కలు ఉన్నటువంటి లేడీ అన్నమాట. ఇలా ఇవి మామూలుగా కృష్ణసార మృగం ఏదో అంటారు అనుకుంటా. అవి గనక ఉంటే అవి పాములను తింటాయట. అందువల్లనే వీళ్ళు మామూలుగా మనకి గార్డెన్ లో పక్కనే గార్డెన్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు నెమ్మళ్ళు ఉన్నాయి అనుకోండి, నెమ్మళ్ళు ఉన్న చోట పాములు ఉండవు. పిల్లలు తిరిగే చోట ఇంట్లో అవి రావు. ముంగిసలు తిరుగుతూ ఉంటాయి, అక్కడ పాములు రావు. అదే విధంగా ఈ లేళ్ళు ఇత్యాదులు. అందువల్లనే ఈ మామూలుగా
గుర్రపుశాలలో వాటి ఇంకా కూడా ముందు డిస్క్రిప్షన్ ఇస్ గోయింగ్ ఆన్ చెప్తే, ఎందుకంటే వీటిని ఎందుకు మనకి అంతఃపురంలో పక్షులను ఎందుకు పెంచుతారు, ఇళ్ళల్లో ఈ జంతువులను ఎందుకు పెంచుతారు, ఇదన్నిటికీ కారణాలు ఏంటంటే వాటి వలన మనిషికి ఉపకారం ఉంటుంది. అవి ఎలా ఉంటాయో చెప్తున్నాడు. ఇంతవరకు ఇది అయిపోయింది. తర్వాత ఇక్కడ మనం మామూలుగా ఆ శుక శుక శారిక భృంగరాజ వా సర్పవిషంకాయాం క్రోశతి. చూడండి, పంజరాల్లో చిలకలను పెట్టుకుంటాం. నిజానికి ఇప్పుడు గుర్రపుశాలు ఇత్యాదులు ఉన్నప్పుడు అక్కడ ఏమైనా పాము లాంటివి వస్తే కూడా అసలు జంతువులు కూడా మన రియాక్ట్ అవుతాయి. కోతులు లాంటివి కూడా రియాక్ట్ అవుతాయి. అది అఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చిలక, గోరింక, భృంగరాజం అనేటువంటి ఒక పక్షి. ఇవి ఏం చేస్తాయట అంటే, ఎక్కడో అక్కడ విషసర్పం ఆ, కీటకం ఉంది అంటే ఇవి ఏం చేస్తాయి, క్రోశతి, అరుస్తాయి. అంటే ఒక విహ్వలంగా అరుస్తాయి. మామూలుగా చిలక పలుకుల్లాగా ఇది కాకుండా మనకు తెలుసు కదా, భయంకరమైన అరుపులు వేరుగా వేరుగా ఉంటాయి, మామూలు వేరుగా ఉంటాయి. ఆ విధంగా అరుస్తాయి. తర్వాత ఇంకొకటి అయితే క్రౌంచ పక్షి. క్రౌంచ విషాభ్యాసే మాద్యతి. క్రౌంచ పక్షి ఉంది అంటే విషము దగ్గరుంటే చాలు, అది మత్తులోకి వెళ్ళిపోతుందట. అంటే ఎంత సెన్సిటివ్ అనమాట. దగ్గరలో విషం ఉంటే దీనికి అప్పుడే మైకం గమ్మేస్తుంది అనమాట. గ్లాయతి జీవంజీవక. జీవంజీవక అనే పక్షి అది ఏమవుతుందంటే గ్లాయతి, అదొకసారి ఉన్నట్టుండి ఇనాక్టివ్ అయిపోతుంది, పేలుగా అయిపోతుంది అనమాట. మ్రియతే మత్త కోకిల. కోకిల అయితే ప్రాణమే పోతుందంట. మరి అది చూడండి, అసలు యాక్చువల్గా మనం అది ఏదో వచ్చి గుడ్లు తింటుంది ఇవన్నీ మనం మాట్లాడతాం కదా, కోకిల అయితే విషము ఆ సర్పం కనుక ఉంటే చనిపోతుందట. చకోరస్య అక్షిణి విరజ్యతే. చకోర పక్షి కాళ్ళు ఎర్రగా అయిపోతాయట. ఇది ఏవం అగ్ని విష సర్పేభ్య ప్రతికుర్వీత. ఇప్పుడు ఈ విధంగా అగ్ని ముందుగా చెప్పాడు అగ్నిని గురించి. విష సర్పేభ్య ప్రతికుర్వీత, అగ్ని నుంచి ఎలా కాపాడుకోవాలి అని పైన చెప్పాడు. ఈ వివిధ రకాల ఆకులతో తోరణాలు కట్టడము ద్వారా, అదే విధంగా ఇలాంటి ఈ పక్షులను పెంచడము ద్వారా విషం అనేది ఎందుచేతనంటే రాజులకి మరొకటి కూడా ఇంకా ముందు కూడా చెప్తాడు మళ్ళీ మన మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ కూడా ఉంది. దట్ ఈస్ ఆశమృతక పరీక్ష అనే చాప్టర్ వస్తుంది, అందులో చెప్తాడు విషయుక్తమైన అన్నాన్ని ఎలా పోల్చుకోవాలి. అందుకని ఏం చేసేవాళ్ళు, ఈ గ్లాసు ప్లేట్స్, చీనీ పళ్ళేలు అనేవాళ్ళు, ఆ చైనా మేడ్ అవి ఉంటాయి కదా, సిరామిక్ అంటాం మనం. ఆ సిరామిక్ వాటిల్లో మీకు తెలియదు, గ్లాస్ వాటిల్లో తెలియదు. అవి అవి ఎందుకంటే అవి ఏమి దీనికి రెస్పాన్స్ కావు. అందువల్ల ఏం చేసేవాళ్ళు, వెండి కంచాలలో కొంచెం సంపన్నులు వెండి కంచాల్లో తినడము, ఆ వెండి కంచాల మధ్యలో బంగారు పువ్వు ఒకటి వేసుకునేవాళ్ళు. యాక్చువల్గా అదేదో చాలా శుభ సూచకం అని, అదేం కాదు. విషయుక్తమైంది ఉంది అంటే బంగారం వెండి రియాక్ట్ అవుతాయి. అసలు మామూలుగానే మనకి కొంచెం బయట పెడితేనే అవి అయిపోతాయి కదా. అందువల్లనే రాజుల ఇళ్లలో వెండి పళ్ళేలలో భోంచేసేవాళ్ళు, బంగారు పళ్ళేలలో భోంచేసేవాళ్ళు. ఆ విషయుక్తమైంది ఉంది అంటే వెంటనే అది రియాక్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఈ విధంగా ఇవన్నిటినీ కూడా, ఈ పక్షులు కూడా అక్కడ ఉన్నాయంటే రాజుగారు భోజనం చేస్తూ ఉంటే పక్కనే పంజరంలో చిలకో గోరింకో ఉంది అంటే దాని రియాక్షన్ బట్టి ఇక్కడ ఏదో అయిందని గ్రహించుకోవచ్చు. ఆ విధంగానే మామూలుగా మనకి పక్షులకు వేసి టెస్ట్ చేస్తారు అనేది కూడా ఉంది కదా. సో ఈ విధంగా అంతఃపుర రక్షణ కూడా ఇందులో, అంటే పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో వాటన్నిటికీ కూడా ప్రొవిజన్ ఉండేట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మిగిలిపోతుందేమో ఇవాళ. సరే, మొన్నట్లాగా మరీ లాగించనులేండి, మీరు ఇబ్బంది పడకండి. పృష్ఠత కక్ష్యా విభాగే స్త్రీనివేశో గర్భ వ్యాధి వైద్య ప్రత్యాఖ్యాత సంస్థా వృక్షోదక స్థానం చ బహిః కన్యాకుమారపురం పురస్తాద్ అలంకార భూమి.
మంత్రభూమి ఉపస్థానం కుమార కక్షాంతరేష్వంతర్వంశిక సైన్యం తిష్టేత్. ఓకే, పృష్ఠతః కక్ష్యా విభాగే, ఇది ఏదైతే రాజభవనం ఉందో దీనికి వెనకాల కక్ష్యలు కక్ష్యలు అన్నారు కదా, పెద్ద పెద్ద హాల్స్ వగైరా, అంటే గ్యాప్ అంతా కూడా ఏర్పాటు చేసి బాల్కనీ వరండాలు ఇత్యాదులు ఏర్పాటు చేసి ఉంటుంది కదా, ఆ వెనకాల స్త్రీ నివేశము అంటే స్త్రీల యొక్క నివాస స్థానాలు. స్త్రీలు అంటే మామూలుగా మహారాణిలే కాకుండా రాణులు, అంతఃపురంలో ఉండే వాళ్ళందరూ. మళ్ళీ రాకుమార్తెల నివాసం వేరే ఉంటుంది, రాకుమారుల నివాసం వేరే ఉంటుంది. కానీ అంతఃపురంలో మనకు రాజమాత, తర్వాత రాజు యొక్క బంధువులు, సోదరి ఇత్యాదులు, అవివాహిత వాళ్ళు, తర్వాత రాణి, రాణితో కూడిన పరివారము, వీళ్ళందరిది కూడా స్త్రీ నివాసం అక్కడ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే స్త్రీ నివేశాన్ని చూడండి, లేడీస్ అపార్ట్మెంట్స్ దగ్గరనే గర్భ, అంటే మనము ఏదైతే మనం అంటామో మెటర్నిటీ హోమ్స్ అన్నమాట. మెటర్నిటీ హోమ్ ఎందుకంటే గర్భవతులకు పర్యవేక్షణ కోసమని అక్కడ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మెటర్నిటీ ప్లేస్, మెటర్నిటీ హాస్పిటల్. వ్యాధి ఒక జనరల్ హాస్పిటల్. తర్వాత ఇక్కడ వైద్య ప్రత్యాఖ్యాత సంస్థ. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్పాడు అంటే వైద్యానికి లొంగని, వైద్యాన్ని ప్రత్యాఖ్యాతము, వైద్యాన్నే తిరగదోసినటువంటి, అంటే మందులకు లొంగనటువంటి వ్యాధులు ఏవైతే క్రానిక్ డిసీజెస్ ఉంటాయో అలాంటి హాస్పిటల్ కూడా ఉందనేది ఇప్పుడు మీరు సోషల్ వెల్ఫేర్ స్కీమ్లను మాట్లాడతారు. ఉన్న హాస్పిటల్స్కి గతి లేదు, వరండాల్లో పేషెంట్లు పడి ఉంటారు. అందువల్ల ఇక్కడ ఎంత బాగా చెప్తున్నాడంటే అలాంటిది కూడా వాళ్ళ అలాంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఒక సంస్థ. వృక్ష ఉదక స్థానం చ, తర్వాత అక్కడ వృక్షాలు ఉండాలి. ఉదక స్థానం, ఉదక స్థానం అంటే మనకు వాటర్ సోర్స్, బావులు లేదా కొల్లి అంటాం కదా, చిన్న చిన్న పాండ్స్, అవి ఉండాలి. బైహి కన్యాకుమారపురం, బయట అంటే వెనకాల, అది ఇటువైపు బయట ఏముంటుంది, కన్యాకుమారపురం. ఇక్కడ కన్యలు నివసించేది అంటే అపార్ట్మెంట్స్ ఆర్ లైక్ మనం హాస్టల్ అని చెప్పొచ్చు అనమాట. అవివాహితులైన రాకుమార్తెలకు వాళ్ళ యొక్క నివాస స్థానము. పురస్తాత్, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే అలంకార భూమికి, రాజుగారి అలంకారం అంటే సామాన్యం ఏమిటి, అన్ని దిగేసుకోవాలి, అన్ని తీసేయాలి. ఎన్టీఆర్ కూడా చెప్తుంటారు కదా, ఆయన మేకప్ మళ్ళీ తీస్తే ఎక్కడ వేసుకోవాలని పొద్దంతా అలాగే నిలబడేవాట. ఎన్నిసార్లు వేసుకుంటారు. మామూలుగా కొంచెం ఏదో బయటకి ఆఫీస్ పని మీద మీటింగ్కి వెళ్ళాలంటేనే మనం అమ్మమ్మ అని ఆయాసపడిపోతాం. కాబట్టి అలంకారాలు, కిరీటమా, మరొకట అన్నీ కూడా తెచ్చిపోయి, అందుకే ఆహార్యం తెచ్చిపెట్టుకున్నవేనాయి, అవన్నీ ఒంటికి బరువే కదా, మనం ఒళ్ళు ఫ్రీగా ఉంటేనే హాయి. అందువల్ల అలంకార భూమికి అది అని కంప్లీట్ గా సపరేట్ గా ఉంటుంది. ఆయన యొక్క కాస్ట్యూమ్స్, ఆయన యొక్క ఆర్నమెంట్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. తర్వాత దెన్ ఫాలోడ్ బై మంత్రభూమి. మంత్రభూమి అంటే ఎవరైనా వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అన్నమాట, వాళ్ళతో కూర్చుని రహస్యంగా చర్చించుకోవడానికి. ఎందుకంటే రాజు యొక్క మన ఇది చెప్పారు కదా, ఆ, రాజు యొక్క డ్యూటీ అనేది ఏదైతే చెప్పారో ఆ విధంగా. తర్వాత ఉపస్థానం, అంటే ఇక్కడ ఉపస్థానం అంటే డ్రాయింగ్ రూమ్ అంటాం మనం. అంటే ఈ మంత్రాలోచనది కాకుండా యాంటీ రూమ్స్ అని మనం ఉంటుంది కదా, అది కాకుండా ఎవరన్నా వస్తే జనరల్ పబ్లిక్ ను మీట్ అయ్యేట్టుగా సభా మండపం లాగా అనమాట. కుమార అధ్యక్ష స్థానం చ, ఇక్కడ కుమార అధ్యక్ష స్థానం అంటే ఈ రాకుమారులకు కూడా ఒక సూపరింటెండెంట్ అనే అతను ఉంటాడు, తప్పనిసరిగా ఉంటాడు. ఇక్కడ కన్యాకుమారపురం అనేది ఇక్కడ అనువాదంలో ఒకలాగా ఉన్నా కూడా కన్యాకుమారపురం అంటే అమ్మాయిలది అబ్బాయిలదని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడేమో కుమారాధ్యక్ష స్థానం అంటే సాధారణంగా అమ్మాయిల దానికి వేరే వాళ్ళు ఉంటారు, మనకు శాకుంతలలో చూసినట్టుగా. ఆ రాకుమారుల దానికి అధ్యక్షులు ఉంటారు, చూసుకుంటారు. ఎందుకంటే అలా మొత్తం కంప్లీట్ గా రాకుమారుల విద్యా విధానాలు ఎక్సర్సైజ్ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి అధ్యక్షులు ఉంటారు. అధ్యక్ష స్థానం
కక్ష్యాంతరేషు అంతర్వంశిక సైన్యం తిష్టేత్. ఈ ఇన్ బిట్వీన్, ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటారు రాజభవనాల్లో ఎక్కడైనా. ఇన్ బిట్వీన్ ద హాల్స్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని చెప్తున్నారు కదా. ఈ నివాసాలు, ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ కంటే ప్రతి చోట కూడా కనెక్టింగ్ లో అంతర్వంశిక సైన్యం అంటాం కదా. అంటే ద గాడ్స్ ఆఫ్ ఇన్నర్ అపార్ట్మెంట్స్. ఆ రాజభవనం అంతటా కూడా ఒక అపార్ట్మెంట్, ఒక పార్టిషన్, ఒక పార్టిషన్, ఒక అపార్ట్మెంట్, ఒక అపార్ట్మెంట్ మధ్యలో వీళ్ళు అంతర్వంశిక సైన్యం అంటే ఇన్నర్ గార్డ్స్ ఉండి ఉండాలి. ఇక్కడ ఇది నేను ఇక్కడ ఆపేస్తాను, ఎందుకంటే మంచి కథలు కూడా ఉన్నాయి. ఆ రాణి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టపడాలో, ఎన్ని విధాల ఫిజికల్ చెకింగ్. ఇక్కడ పరీక్ష రాసే అమ్మాయిలను చూస్తే, అమ్మాయిలను చెక్ చేయాలంటే అబ్బో అయ్యో అంటుంటారు. మహారాణి పాపం అవడానికి మహారాణి, ఆ రాజు గారు ఆవిడ దగ్గరికి వచ్చే ముందు ఎన్ని రకాల ఫిజికల్ చెకింగ్ ఉంటుందో చూస్తే, ఈ మామూలుగా ఈ కాపీ కొట్టే మొహాలకి ఫిజికల్ చెకింగ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. సో మహారాణి, సాక్షాత్తు రాణినే ఫిజికల్ చెకింగ్ చేసి పంపిస్తారు అంతే. తర్వాత దట్స్ ఆల్, కొంచెమే ఉంటుంది. మీకు నెక్స్ట్ దీనిలో ఇది చేసేసి నెక్స్ట్ దానిలోకి తర్వాత దానికి కూడా మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతే హార్డ్లీ ఇంకొక 2 క్లాసెస్ అయిపోతే మనకి, దట్స్ ఆల్. 2 క్లాసెస్లో మనకి, ఎందుకంటే టైం మనం ఎక్కువగా కాలాతిపాతం కాకూడదనే ఉద్దేశంలో కరెక్ట్గా స్టాప్ చేస్తున్నాము. అప్పుడు మనకి వి కెన్ ఎంటర్ అధ్యక్ష ప్రచార, టోటల్ ఎగ్జిక్యూషన్ అనమాట. లైక్ ఇంతవరకు థియరిటికల్గా చూసాము, బట్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్, ఈచ్ హెడ్ హౌ ఈ షుడ్ మేనేజ్ అనేది టోటల్ సెకండ్ చాప్టర్. ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ. ఫస్ట్ అధికరణం అంతా అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, సెలక్షన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ, సెలక్షన్ ఆఫ్ ఎంప్లాయీ, సెలక్షన్ ఆఫ్ మినిస్టర్, సెలక్షన్ ఆఫ్ హెడ్స్, సెలక్షన్ ఆఫ్ కింగ్, సెలక్షన్ ఆఫ్ మంత్రి, పురోహిత్ ఎట్సెట్రా. సో దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలాంటి వాళ్ళు. సెకండ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అక్కడ అధ్యక్షము, భవనాలు, దేనికి దేనికి ఎలా చేయాలనేది ఎంటైర్ ఆల్మోస్ట్ 36-37 చాప్టర్స్ ఉన్నాయి. అది ఈచ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు అవసరం ఉన్నంత మేరకు చూసుకోవచ్చు అన్నమాట. సో అమ్మ, సాహితీ రికార్డింగ్